కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా రాజా హారికను తాకకూడదు, తాకనివ్వనా? టేక్ యువర్ సీట్ మేనేజర్ గారు. థ్యాంక్ యూ సార్. రిజిస్టర్లో సైన్ చేయండి. కొట్టండి, చూస్తారేంటి? మీరు కూడా. సరే సార్. వీడి ఓవర్ యాక్షన్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. నాకు దక్కాల్సినవన్నీ దానికి దక్కుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. అందరూ మేడం గారికి కంగ్రాట్స్ చెప్పి స్వీట్స్ తీసుకోండి. ఇలా ఇవ్వండి సార్. మేడం సార్. కంగ్రాట్స్. అఖిల్, నువ్వు కూడా మేడం గారికి కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్స్ హారిక. హారిక ఏంటి, మేడం అని పిలు. సారీ మేడం. ఇక నుండి అందరూ మేడం అనే పిలవాలి. బస్సు స్థానంలో నన్ను మేనేజర్ని చేస్తావనుకున్నాను రాజా, హారికం చేసావేంటి? ఫస్ట్ నన్ను రాజా అని పిలవడం మానేయండి, వినడానికి అసహ్యంగా ఉంది. మరి మీరు నన్ను డియర్ అన్నారు. బుద్ధి తక్కువై మంది ఎక్కువై అన్నాను, ఇంకొకసారి అనను. హారికను మేనేజర్ని చేశాను, దీన్ని అడ్డు పెట్టుకుని హారికను నా సొంతం చేసుకుంటాను. ఎవరు బాబు ఇక్కడ? చెప్పండి సార్, అల్లం టీ కావాలా, మసాలా టీ కావాలా, లేక గ్రీన్ టీ కావాలా, ఏ టీ కావాలి? ఈ స్టాల్ ఓనర్ ఎక్కడా? మీకు ఓనర్ కావాలా లేక టీ కావాలా? టీయే కావాలి, నువ్వు ఇస్తావా? అందుకనే కదా సార్ నేను ఇక్కడుంది. మీరు కూర్చోండి, ఒక్క నిమిషంలో ఇస్తాను. సరే. నువ్వు ఈ స్టాల్లో పనిచేస్తున్నావా? లేదు సార్, డబ్బులు సంపాదిస్తున్నాను. నీ ఏజ్ ఎంతరా? నేను బాల కార్మికుడిని కాదు సార్, డబ్బుల కోసం ఇష్టంగా పనిచేస్తున్నాను. స్కూల్కి వెళ్లకుండా ఈ పని ఏంట్రా? దసరా హాలిడేస్ సార్, ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, ఇలా పని చేస్తే పాకెట్ మనీ వస్తుంది కదా. తెలివైనోడివే. టీ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఎంత? జస్ట్ 10 రూపీస్ సార్. థ్యాంక్ యూ సార్, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే. సార్ సార్ ఆగండి. సార్ లేవండి సార్. థ్యాంక్ యూ బాబు. ఆర్ యూ ఓకే సార్? మీకేం కాలేదు కదా? చాలా థ్యాంక్స్ రా, నా ప్రాణాలు కాపాడావు. ఇట్స్ ఓకే సార్. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మాత్రమే కాదు,
రోడ్డు దాటడం కూడా ప్రమాదమే. నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. నీకేమన్నా అయ్యుంటే? ఏం కాలేదు కదా సార్. నీకు పాకెట్ మనీ ఎంత కావాలి? ఏమొద్దు సార్. చెప్పరా? సారీ సార్, నేను పనిచేస్తుంది నా పాకెట్ మనీ కోసం కాదు. దసరా పండుగ రోజు బొమ్మల కొలువు ఏర్పాటు చేయడానికి మా చెల్లెళ్ళు బొమ్మలు కావాలని అడిగారు. ఆ బొమ్మలు కొనడానికే పని చేస్తున్నాను. మీ అమ్మా నాన్న లేరా బాబు? ఉన్నారు సార్, కానీ ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని డబ్బులు అడగడం నాకు ఇష్టం లేదు. అయినా నా చెల్లెళ్లకు నేను కదా బొమ్మలు కొనిపెట్టాలి. మా మమ్మీ డాడీని మనీ ఎందుకు అడగాలి సార్? నువ్వు గ్రేట్ రా. జాగ్రత్తగా వెళ్ళండి సార్. బాబు ఒక్క నిమిషం. తీసుకో, ఇంకేం పని చేయకు. చెల్లెలకు బొమ్మలు కొనిపెట్టు. వద్దు సార్. మీ మామయ్య ఇస్తున్నాడు అనుకో బాబు, నా తృప్తి కోసం తీసుకో. ప్లీజ్ తీసుకో బాబు. థ్యాంక్ యూ సార్. పర్లేదు, ఉంటాను. ఆర్డర్స్ ని ఫాలో అవుతారు. స్టాఫ్ నేను నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నేనే బాస్ ని. ఒసే నోరు మొయ్యవే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? మేనేజర్ అయ్యావని నీ సంతోషం ఏంటి? అభి విన్నాడంటే ఉన్న పడంగా నిన్ను నీ పుట్టడికి పంపించేస్తాడు. బాగుందంటీ. వసు అక్క నా కోసం అరెస్ట్ అయిందా ఏంటి? ఆనంద్ కోసం సుమిత్ర మేడం గారి కోసం అరెస్ట్ అయింది. ఇప్పుడు మనం అభి అన్నయ్యకు తోడుగా ఉన్నట్టు నటించాలి. వసు వదిన కోసం ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేయాలి. కాసేపు నీ ఆనందాన్ని ఆపుకో. అన్నయ్య, మమ్మీని పోలీసులు తీసుకెళ్లారంట అన్నయ్య. మమ్మీ పోలీస్ స్టేషన్ లో ఉందంట. మమ్మీని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్లారు డాడీ? మమ్మీ ఏ తప్పు చేయదు పెద్దనాన్న. మమ్మీ ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది పెద్దమ్మా? మమ్మీ దగ్గరికి వెళ్దాం డాడీ. మమ్మీ ఒక్కతే పోలీస్ స్టేషన్లో ఉంది. పదండి డాడీ. మమ్మీ బయటికి రావాలంటే లాయర్ కావాలి బన్నీ. అయితే లాయర్తో మాట్లాడండి డాడీ. మనందరం ఇంట్లో, బస్సు ఒక్కొక్కతే స్టేషన్లో. నాకు చాలా బాధగా ఉంది బావగారు. వదిన ఏ తప్పు చేసి ఉండదన్నయ్య. ఎలాగైనా మన వదిన్ని విడిపించాలి. ఏంటి డాడీ ఆలోచిస్తున్నారు? పదండి డాడీ. నాకు వెంటనే మమ్మీని చూడాలనుంది. నాకు కూడా మమ్మీని చూడాలని ఉంది డాడీ. పాపం మమ్మీ అక్కడ భయపడుతూ ఉండుంటుంది. అవును డాడీ, వెళ్ళి మమ్మీని ఇంటికి తీసుకొద్దాం. పద డాడీ. నా కోసం పిల్లలు బెంగ పెట్టుకున్నారేమో. అన్నం తిన్నారో లేదో. బన్నీ, మీరు భోంచేసి నిద్రపోండి. వదినా, పిల్లలకి భోజనం పెట్టండి. అలాగే అభి. అను, కీర్తి, బన్నీ పదండి, అన్నం తిందురు గాని.
నాకు ఆకలిగా లేదు పెద్దమ్మ. మాకు కూడా. చెప్పండి లాయర్ గారు. అభిరామ్ గారు, రేపు మన స్టేషన్ బెయిల్కి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దానికి ఫీజు రెడీ చేసుకోండి. ఎంత లాయర్ గారు? 10,000 వరకు అవుతుంది. రేపు మన స్టేషన్ దగ్గర కలుద్దాం. లాయర్ ఏమన్నారు అభి? రేపు వసు గారికి స్టేషన్ బెయిల్ ఇస్తారంట. 10,000 కావాలంటున్నారు. 10,000? $500 ఉన్నాయి అభి. మీ దగ్గర మనీ లేదా డాడీ? మరి మమ్మీని ఎలా తీసుకొస్తారు? తీసుకోండి డాడీ. ఇంత డబ్బు నీకెక్కడిది బన్నీ? ఒక అంకుల్ ఇచ్చారు డాడీ. ఎవరు? మంచి అంకుల్. అసలు ఎందుకు ఇచ్చారు? చెప్పు బన్నీ, ఆ అంకుల్ ఊరికే నీకెందుకు మనీ ఇచ్చాడు? అసలు నిన్న ఈరోజు నువ్వెక్కడికెళ్ళావు బన్నీ? చెప్పరా, ఏ తప్పు చేసా డబ్బు తీసుకొచ్చా? అన్నయ్య ఏ తప్పు చేయలేదమ్మమ్మా, మా కోసం పని చేస్తున్నాడు. అవును, అన్నయ్య రోజు ఆడుకోవడానికి వెళ్ళడం లేదు, మాకు బొమ్మలు కొనివ్వడం కోసం పని చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఏంటి బన్నీ, అను కీర్తిలు చెప్తున్నట్టు నువ్వు పని చేస్తున్నావా? సారీ డాడీ. దసరా పండుగ రోజు బొమ్మల కొలువు పెట్టుకుంటామని అను కీర్తిలు అడిగారు. బొమ్మలకి మనీ కావాలి కదా, మన దగ్గర మనీ లేవు కదా. అందుకే నేను ఒక టీ స్టాల్ దగ్గర వర్క్ చేస్తున్నాను. ఆ అన్న నాకు మనీ ఇస్తున్నారు. ఈరోజు ఒక అంకుల్ టీ తాగి వెళ్ళిపోతుంటే వెహికల్
స్వామి, మా అమ్మని ఎలాగైనా కాపాడు స్వామి. తనకేం కాకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. మా అమ్మ లేకుండా మేముండలేము. నువ్వే రక్షించాలి. అంతా మంచే జరగాలి. డాక్టర్, మా మమ్మీ కండిషన్ ఏంటి డాక్టర్? ఎప్పుడు కాన్షియస్ లోకి వస్తుంది? హార్ట్ బీట్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. స్పృహలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. మమ్మీకి ఏం కాదు కదా డాక్టర్? నథింగ్ టు వర్రీ. ఒకసారి స్పృహలోకి వస్తే దాదాపు ప్రమాదం తప్పినట్టే. మీరు ధైర్యంగా ఉండండి. వదిన స్పృహలోకి వస్తే బతికిపోయినట్టే. అంటే వదిన కళ్ళు తెరవకూడదన్నమాట. స్పృహలోకి రాకముందే స్వర్గానికి చేరాలన్నమాట. ఏంటి బాబాయ్ ఇలా జరుగుతుంది? అన్నయ్య ఫ్రాడ్ చేయడమేంటి, పారిపోవడమేంటి? మమ్మీకి స్ట్రోక్ రావడమేంటి? ఆ వసు తనే నేరం చేశానని అరెస్ట్ అవ్వడమేంటి? అంతా మన మంచికేనమ్మా. అంటే ఆనంద్ ఏ తప్పు చేసుండడు. ఆ తప్పు వసువే చేసుంటుంది. ఎలాగూ దొరికిపోతానని భయపడి నేరం ఒప్పుకునుంటుంది. తనని చూస్తే తప్పు చేసినట్లు అనిపించట్లేదు బాబాయ్. తనంటే మమ్మీకి చాలా నమ్మకం, ఎంతో ఇష్టం. నువ్వింకా చిన్నపిల్లవమ్మా. ఈ లోకం గురించి నీకింకా తెలీదు. నీకు తెలిసిందంతా అడవుల్లో మాత్రమే క్రూర మృగాలుంటాయని. నీకు తెలియవలసిన విషయం ఏంటంటే మనుషుల్లో కూడా క్రూర మృగాలుంటాయి. మేకతోలు కప్పుకున్న పులులు ఉంటాయి. వాటిని మనం గుర్తించలేం. వసు కూడా అలాంటిది. నమ్మించి మోసం చేసింది. మోసం చేసేదే అయితే నిజమెందుకు ఒప్పుకోవాలి బాబాయ్? చెప్పాను కదమ్మా, చేసిన మోసం ఎప్పటికైనా బయటపడుతుందని భయపడి ముందే లొంగిపోయింది. నాకలా అనిపించట్లేదు బాబాయ్. మమ్మీ కండిషన్ చూసి వసు సరెండర్ అయిందేమో. మనకు వసు ఏమవుతుందని మమ్మీ చేసిన నేరం ఒప్పుకోవడానికి? తను జస్ట్ ఒక ఎంప్లాయ్, మేకవన్నె పులి. ఇప్పుడు నీకు అదంతా అర్థం కాదు కానీ ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. మమ్మీ దగ్గర నేనుంటాను. మమ్మీని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను బాబాయ్. మమ్మీ స్పృహలోకి రావాలి. మమ్మీతో నేను మాట్లాడాలి. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. వైషు ఇక్కడుండగా వదినను చంపడం చాలా కష్టం. వదిన స్పృహలోకి వస్తే వసు అరెస్ట్ అయిన విషయం చెప్తుంది. అప్పుడు వదినను ఆపడం చాలా కష్టం. తొందరగా వైషుని ఇంటికి పంపించి వదిన ఊపిరి తీయించాలి. వసు చేసిన మోసం వల్లే వదిన చనిపోయిందని కేసు స్ట్రాంగ్ చేసి వసుని శాశ్వతంగా జైలుకు పంపాలి. అను, కీర్తి ఎలా ఉన్నారు? నీకోసం బోన్ చేయకుండా
అది కూడా 5 రోజుల వరకే. ఆలోపే వసు గారిని నిర్దోషాన్ని నిరూపిస్తాను. ఈ 5 రోజులు మీరు సిటీ దాటి బయటికి వెళ్ళకూడదు. ప్రతిరోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి. అలాగే సార్. మీరు సాక్ష్యాలను ప్రభావితం చేసినా బెదిరించినా వెంటనే మీ బెయిల్ రద్దవుతుంది. మీకు శిక్ష కూడా పెరిగే అవకాశం ఉంది.